హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివ. వస్తావా అట్లా మనము రావాలండి. ఇది వచ్చేసి బాపట్ల అండి, శివాలయము. బాపట్ల వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానం ఇది బాపట్ల. మనకు దగ్గర ఇది బస్టాండ్, పాత బస్టాండ్ నుంచి పక్క నుంచి వస్తుంది దగ్గర అండి ఇది. అటుపక్క భావనారశ్వర దేవస్థానం ఉంది, దీని పక్కన భావనారశ్వర దేవస్థానం ఉంది, రెండు ఒక స్ట్రీట్ అవతల. సో ఓం నమ శివాయ ఓం నమ శివ ఓం నమ శివ. వెల్కమ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, అండ్ వెల్కమ్ టు మై ఛానల్. టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ ఒకటి ఛానల్ ఉంది, ఇంకోటి వచ్చేసి టెంపుల్స్ జర్నీ లైఫ్. ఇప్పటి వరకు నా వీడియో చూస్తూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి ఈ వీడియో చూసినప్పుడైనా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. టెంపుల్స్ జర్నీ లైఫ్. సెకండ్ ఛానల్ వచ్చేసి టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. ఇంకోటి వచ్చేసి మీకు హిందూ డివోషన్ నాలెడ్జ్ వచ్చేసి ఒక ఛానల్ ఉంది, అది కూడా రీసెంట్గా స్టార్ట్ చేశారు, హిందూ డివోషన్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. సో ఈ మూడు ఛానల్స్ దయచేసి ప్రతి ఒక్కరూ డివోటీస్ అందరూ, యూట్యూబ్ చూసే వాళ్ళందరూ ఇప్పుడు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో రెడ్ కలర్ వీడియో, మీకు వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటే దాని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. హరే కృష్ణ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు తప్పకుండా సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇది వచ్చేసి శివాలయం, సోమేశ్వర దేవస్థానం శివాలయము బాపట్ల. సో ఈ మధ్య పాత గుడిని పగలగొట్టేసి కొత్తగా నిర్మాణం జరుగుతుంది. ఎవరైనా సరే భక్తులు, ఈ యొక్క శివాలయానికి వచ్చే భక్తులు కానీ, బాపట్ల ప్రజలు కానీ, ఇతర జిల్లాల ప్రజలు కానీ, రాష్ట్ర ప్రజలు కానీ, భారతదేశంలో ఎక్కడున్నా సరే బాపట్లకు వచ్చినటువంటి భక్తులందరూ ఈ యొక్క గుడి దేవస్థానానికి నిర్మాణ సహాయానికి ఎవరైనా విరాళాలు ఇవ్వాలనుకుంటే ఇక్కడ దేవస్థానంలో కౌంటర్ ఉంటుంది, ఆఫీస్ నుంచి కలిసి మీ యొక్క శక్తి కొద్దిగా మీకు విరాళాలు ఇవ్వాలని కోరుతున్నాను. సో ప్రజెంట్ వచ్చేసి ఇది మధ్యాహ్నం 2:45 టైము, అందుకే దేవస్థానం మూసేశారు. తిరిగి సాయంత్రం దర్శనం ఉంటుంది, మనం బయట నుంచి దర్శనం చేసుకుని వెళ్ళాలి. చూడొచ్చు, ఇది చాలా చక్కగా పెద్దగా స్థలం, చాలా పెద్దదండి. సో ప్రతి ఒక్క శివాలయంలో మీరు చూడొచ్చు 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. స్తోత్రంలో ఒక స్టోన్ ఉంటుంది, ఇలా చూడొచ్చారా స్టోన్ ఉంటుంది. నేను ఇంతకుముందు ఒక 5 నుంచి 10 వీడియోలు 12 జ్యోతిర్లింగాల గురించి చెప్పాను. సో మొత్తం 12 జ్యోతిర్లింగాల్లో సో అది శక్తివంతమైనది. అదేవిధంగా అష్టాదశ శక్తిపీఠాలు ఉంటుంది అమ్మవారి, అది కూడా మనకు ఇక్కడ కొన్ని చోట్ల పెడతారు. సో మీకు వీలైతే ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే అష్టాదశ శక్తిపీఠాలు కూడా దర్శించుకోవచ్చు. దేశంలో నుండి 18 అష్టాదశ శక్తిపీఠాలు ఉంటాయి, అటువంటిది కూడా ఈ యొక్క శివుడికి సంబంధించినటువంటి శక్తిపీఠాలు అనమాట. సో అందులో ఇది ఒకటి. ఇది సోమేశ్వర స్వామి దేవస్థానం అంటే చాలా వరకు కొన్ని కాకినాడ, సామర్లకోట, సోమేశ్వరం, భీమేశ్వరంలో కూడా ఉంది. అలాంటి దేవస్థానం చాలా పుణ్యక్షేత్రం లాంటిది. సో ప్రతి ఒక్కరూ తప్పకుండా ఇలాంటి సోమేశ్వర స్వామి దేవస్థానం శివాలయాన్ని దర్శించుకొని స్వామివారి కృపను పాత్ర కానీ ఆయనకి తీర్థప్రసాదాలు తీసుకొని దర్శనం తీసుకొని, ఎవరు కానీ ఏ భక్తులు వచ్చినా సరే దయచేసి కోరికలు కోరుకోకుండా మీరు కోరికలు తగ్గించుకొని కోరికలు నశింపజేసుకొని మీ యొక్క దేవుని యొక్క కృపని పాత్ర కావాలని దేవునికి ఆశీర్వాదం తీసుకొని కోరుతున్నాను. అది చేస్తేనే మనకు వస్తుంది. అంటే ప్రతి ఒక్క జీవికి, ప్రతి ఒక్క మానవ జీవికి కోరికలు అనంతం, అది ఎప్పటికీ చావు. సో మీకైనా నాకైనా ఎవరికైనా కోరుకుంటే కోరికలు తగ్గించుకొని మనం భగవంతుని యొక్క దర్శనము, ఆయన యొక్క పాదపద్మం కోరితేనే మనకు శరణ పొందాలంతే. శరణ ఒక్కటే మనకు గతి, వేరే దారి లేదండి. ఎన్ని కోరికలు కోరినా మనం భగవంతుడు మనకు శరీరాన్ని ఇచ్చాడు, మానవ జన్మ ఇచ్చాడు. ఆ మానవ జన్మ సార్థకం చేసుకుంటే మనకు కష్టం అంటూ ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే అంటారు, భగవద్గీతలు చెప్తారు, ఏంటిది జన్మ మృత్యు జరావ్యాధి అంట. జన్మ మృత్యు జరావ్యాధి, జన్మం ఉంటుంది, మృత్యు ఉంటుంది. ఈ జన్మానికి అంటే పుట్టుకకి మరణానికి మధ్యలో జరావ్యాధి అంట. అంటే ఈ యొక్క జరావ్యాధి అంటే మనకు జబ్బులు వస్తుంటుంది, ముసలితనం వస్తుంది, జబ్బులు, ఈ రెండు కామన్. ఈ కామన్ కాబట్టి భగవంతుడు మానవ జన్మ వచ్చాడు. ఏ ఇతర 84 లక్షల జీవరాశుల్లో ఉన్నటువంటి ఏ జీవరాశికి ఉన్నటువంటి ఉత్తమ జన్మ మానవ జన్మ. అందుకే భగవద్గీతలో 4వ అధ్యాయం 9వ శ్లోకంలో ఏం చెప్తారంటే, మనకు చివరికి మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క మానవ జన్మ వద్దని ఆయన యొక్క శరణాగతి పొంది ఆయన యొక్క ముక్తి మోక్షాన్ని పొందుతామో అప్పుడే మనకు తిరిగి మానవ జన్మ అంటూ ఉండదు. అందుకే దానికి చేయాల్సినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే భక్తితో, శ్రద్ధతో, పట్టుదలతో మనం భగవంతుని పూజించడం, నమస్కరించడం, అర్చించడం చేయాలి. అందుకే ఈ యొక్క యుగాల్లో సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగంలో మొత్తం ఉంటుంది. మీరు చూడొచ్చు, సత్యయుగంలో వచ్చేసి మొత్తము 1,00,000 సంవత్సరాలు బతికేవారని మనకు పురాణాలు, చరిత్రలు చెప్తున్నాయి. సో అదే ఎందుకంటే అప్పుడు ఎక్కువ తపస్సు చేసేవాళ్ళు. కానీ ఆ తపస్సు చేసినట్టు ఆ యుగం అయిన తర్వాత మళ్ళీ ఏంటంటే త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో వచ్చేసి ఓన్లీ యజ్ఞాలు, యాగాలు చేసేవాళ్ళు. అంటే 1,00,000 ఒక సున్నా తీస్తే 10,000 సంవత్సరాలు బతికేవాళ్ళు. ఇది నిదర్శనము, ఇది చరిత్ర పురాణము. మీకు ఖచ్చితంగా యుగాల గురించి, యుగ ధర్మాల గురించి మీరు చదవచ్చు, దాంట్లో ఉంటుంది ఖచ్చితంగా. మూడోది వచ్చేసి ద్వాపరయుగం అంటే కృష్ణుడి యుగం. ఆ యుగంలో వచ్చేసరికి 10,000 ఒక సున్నా తీస్తే 1000 సంవత్సరాలు. అంటే ఆ యొక్క యుగంలో 1000 సంవత్సరాలు బతికారు. కారణం ఏంటంటే అప్పుడు విగ్రహారాధన చేశారు, అంటే విగ్రహాలను ఎక్కువ పూజించేవాళ్ళు. సో తర్వాత ఆ యుగం అయిన తర్వాత 4వ యుగం వచ్చేసి కలియుగం. ఈ యుగం మన ప్రజెంట్ ఏ యుగంలో ఉన్నట్టు కలియుగంలో ఉంటుంది. ఈ కలియుగ ధర్మం ఏంటంటే మన నామస్మరణ.
నామస్మరణ అంటే మీరు ఏ భగవంతుడు ఒకటే అండి, రూపం ఒక్కటే, అవతారం ఒకటే, మార్పు అంతే. అవతరించాడు భగవంతుడు, అన్ని రూపాలు అవతరించి అందరికీ మనకు దర్శనం ఇస్తున్నాడు. దానికి మాకు ఏ విధంగా మీరు జన్మాన్ని సార్థకం చేసుకొని చెప్తున్నాడు ముక్తి మోక్షాన్ని. సో అదేవిధంగా ఈ యొక్క 1000 ఒక సంవత్సరం ఇస్తే 100 సంవత్సరం, అందుకే శతాయుష్మాన్ భవ అంటారండి. ఈ యుగంలో మీరు ఎక్కడైనా గమనించండి, సహస్రాయన భవం ఎక్కడ అంటారు, కోటి ఆశీర్వాదాలు ఎవరు ఇవ్వరండి, కానీ ఓన్లీ శతాయుష్మాన్ భవం. ఎందుకంటే ఈ యుగం వచ్చి 100 సంవత్సరాలు వరకు టైం. అందుకే ఈ యుగాన్ని మనం ఏం చేయాలంటే, మనము తపస్సు చేయలేము, యజ్ఞాల యాగాలు చేయలేము, విగ్రహారం చేయలేము, కనీసం నామస్మరణ చేయగలిగితే దానికి మించి లేదా. మీరు అది ఓం నమ శివాయ అంటారు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 అంటారు, జై శ్రీరామ్ అంటారు, జై సాయిరా ఓం శ్రీ సాయిరామ్ అంటారు, భావనారాయణ నమో భావనారాయణ అంటారు. మీరు ఏ భగవంతుని యొక్క నామస్మరాన్ని మీరు ఉచ్చరించినా దానికి ప్రతిఫలం వచ్చేసి ఖచ్చితంగా భగవంతుడు ఇస్తాడు. కానీ ఆశకి ఎక్కువ ఉండకూడదండి, అత్యాశ ఉండకూడదు, దురాశ దుఃఖానికి చేయడు అని అంటారు. సో నేను ఇంకా చెప్పుకుంటూ పోతే అన్నీ వస్తాయి. నేను అదే పనిగా అందుకే హిందూ డెవోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు దాంట్లో మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది ఓన్లీ సింపుల్గా మీకు టెంపుల్స్ యొక్క ఎక్కడ ఉంది, ఏ ప్లేస్లో ఉంది, దాని దర్శనం ఎలా చేసుకోవాలి, దాని గురించి రూట్స్ ఏంటి, దాని గురించి చెప్తున్నాను. అంటే ఆల్రెడీ నైట్ వచ్చి ఇక్కడ స్టే చేసిపోయాను. ఇక్కడ శివాలయంలో మనకు వసతి దొరికింది, ఇక్కడ స్టే చేసి ఉదయం మనం ఫ్రెష్ అయిపోయి మిగతా దేవాలయం దర్శించుకుని వచ్చానండి. ఇంకా నెక్స్ట్ చీరాల రూట్ వెళ్ళాలి, అది విషయం. ఇది చాలా అద్భుతంగా నిర్మిస్తున్నారు. తిరిగి దీన్ని నిర్మాణం చాలా చక్కగా చేస్తున్నారు. పక్కన వచ్చేసి వేద పాఠశాల అండి. ఇది ఇంతకుముందు ఒక ఫోటో తీశాను, నెక్స్ట్ వీడియోలో వేద పాఠశాల గురించి చెప్తాను. ఈ యొక్క ఎవరైనా పిల్లలు పండితులు కావాలన్నా, ఒక వేద విద్యను నేర్చుకోవాలన్నా పక్కన పాఠశాల ఉంది, అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు పంతులుగా దానికి సపరేట్గా ఒక కోర్సు ఉంటుంది అనమాట. కోర్సు కాలేజ్, స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ అలా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న ఒక వేద విశ్వవిద్యాలయంలాగా వేద విద్యాలయం ఇది. సో అక్కడ స్కూల్లో అందరూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉండి ఒక పండితులు కావాలనుకుంటే ఒక మంచిగా ఈ భగవద్గీత, భాగవతం, రామాయణం, మహాభారతం ఇలాంటివి ఏ విధంగా పూజారిగా ఉండాలి, ఏ విధంగా ఉండాలి, ఏ భక్తితో ఉండాలి అన్నీ దాంట్లో క్లాసెస్ ఉంటాయి. అవన్నీ నేర్చుకోవచ్చు అండి. సో ఎవరైనా నేర్చుకోవచ్చు. హరే కృష్ణ. ఇంకా మీకు అక్కడ అన్ని విగ్రహాలు ఉంటాయి. ఏ రోజైతే మనకు ఇక్కడ పండుగలు ఏదైనా జరిగినప్పుడు, కార్యక్రమం జరిగినప్పుడు మాకు ఆ యొక్క రోజు, ఆ యొక్క ప్రత్యేకత రోజు నుంచి ఆ యొక్క విగ్రహం మీద మన యొక్క శివపార్వతులు కానీ శివుని కానీ మనం తిప్పేసేసి ఊరేగింపు చేస్తారు. అది విషయం చూడొచ్చు మీరు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది త్వరలో ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల పూర్తి అవుతుందని అనుకుంటున్నాను. సో చాలా త్వరగా పూర్తి చేస్తారు. అందువలన ఈ యొక్క నిర్మాణానికి ఎవరైనా దాతలు సహకరించాలంటే దయచేసి ఈ యొక్క కమిటీ దేవస్థానానికి, ఇక శివాలయం కమిటీ దేవస్థానానికి దర్శించి వారిని మేనేజ్మెంట్ కలిసి మీ యొక్క శక్తి కొద్ది విరాళాలు ఇవ్వాలని కోరుచున్నాను. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, ఓం నమ శివాయ. ఇదే అండి ఎంట్రన్స్. ఇది మీరు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడొచ్చు శ్రీ సోమేశ్వర దేవస్థానం. అది